నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: హైడ్రా స్పీడ్ తగ్గిందా? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందా? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిధిలో ఉన్న ఫామ్ హౌజ్లను హైడ్రా కూల్చివేయనున్నట్లు వార్తలు వస్తున్నా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. కేటీఆర్ ఫామ్ హౌజ్ కూల్చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌజ్ లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ తన మిత్రుడి ఫామ్ హౌజ్ లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెప్పినారు. కాంగ్రెస్ నేతలు ఫామ్ హౌజ్లు కూడా కూల్చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌజ్ను కూల్చకుండా చూడాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. జన్వాడ ఫామ్ హౌజ్ కన్వర్షన్తో పాటు FTLలో నిర్మించిన ఇతర ప్రముఖుల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెబుతుంది. ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకున్న పరిమితుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇది స్వయం ప్రతిపత్తి గల ఏఏజీ అని కోర్టుకు తెలిపింది. 15-20 ఏళ్ల తరువాత హైడ్రా వచ్చి అక్రమ కట్టడాల అని కూల్చివేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు అయ్యిందని ఏఏజీ కోర్టుకు తెలిపింది. హైడ్రా స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందా? హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళెం వేయనుందా? దానం నాగేందర్ నేతృత్వంలో కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకువస్తున్నారా? హైడ్రా ఇదే దూకుడుగా వెళ్తుందా, లేక రాజకీయ నేతలకు తలొగ్గుతుందా? హైదరాబాదును వరదల నుండి లోతట్టు ప్రాంతాలను ఇండ్లు మునగకుండా చెరువులను కబ్జాల నుండి కాపాడి లోతట్టు ప్రాంతాలను కాపాడుతుందా? మరి చూడాలి, వేచి